సీఎం రేవంత్ అధ్యక్షతన ప్రజాపాలన కార్యక్రమం తెలంగాణ జిల్లాల్లో పలు చోట్ల చాలా సజావుగా సాగుతోంది. అదేవిధంగా అప్లికేషన్స్ కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమం తాలూకు అప్లికేషన్స్ కూడా చాలా వరకు సబ్మిషన్స్ జరుగుతున్నాయి. చాలా ముమ్మరంగా కొనసాగుతోంది ఈ కార్యక్రమం. చాలా మంచి స్పందన వచ్చిందని అనుకోవచ్చు. అలాగే దీని గడువు కాలం ఒకసారి చూసుకున్నట్లయితే 28 డిసెంబర్ 2023 ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 6, 2024 వరకు కొనసాగుతోంది. ఈ 2024 జనవరి 6 వరకు మాత్రమే అప్లికేషన్స్ ని తీసుకునేటటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా ఈ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం యావత్తు కూడా వినియోగించుకోవాలని కాంగ్రెస్ సర్కార్ కోరుతోంది. ఈ కార్యక్రమంలో పొందుపరిచిన అంశాలు 6 అంశాలు ఏవైతే ఉన్నాయో మరొకసారి చూద్దాం. మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి పథకం, యువ వికాస పథకం, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా ఇవన్నీ కూడా అభయహస్తం కేటగిరీ కింద వాళ్ళు జారీ చేయడం జరిగింది. ఇక అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో, తర్వాత అప్లికేషన్ లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూద్దాం. మనం ఒకసారి టైటిల్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అనేటటువంటి టైటిల్ తో ఇక తెలంగాణ గవర్నమెంట్ రాజముద్ర, అలాగే రేవంత్, భట్టి విక్రమార్క ఫోటోలతో ప్రజాపాలన కార్యక్రమం డేట్లతో సహా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. 28/12/2023 నుంచి 6/1/2024 వరకు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అలాగే ప్రజాపాలన దరఖాస్తుకు సంబంధించినటువంటి పథకాలు కూడా ఇక్కడ క్లియర్ గా రాయడం జరిగింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకం కొరకు అప్లికేషన్ ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో కుటుంబ సభ్యుల వివరాలతో కూడినటువంటి అంశాలు ఉన్నాయి. మొదటి పేజీలో ఇందులో దరఖాస్తుదారుడు వివరాలు, దరఖాస్తుదారు నేము, దరఖాస్తుదారు యొక్క పురుషుడు స్త్రీలు అనేటువంటి అంశాన్ని లింగ నిర్ధారణ, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనేటటువంటి కేటగిరీ ఒకటి, తర్వాత ఇందులో పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టుకోవడానికి ఒక ఇది కూడా ఇచ్చారు. ఇంకా కింద చూస్తుంటే పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, రేషన్ కార్డు నెంబరు, మొబైల్ నెంబర్ ఆధార్ తో లింక్ అయింది కాబట్టి దాని తాలూకు ఓటీపీలు గానీ, దాని తాలూకు అథెంటికేషన్ గానీ ఇది చాలా ముఖ్యమైనటువంటి అవసరం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్ల దాష్టికాలకి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానికి కూడా చాలా స్పష్టంగా క్లియర్ గా మీరు అర్థం చేసుకోండి. ఈ మొబైల్ నెంబరు విత్ ఆధార్ ఓటీపీ వచ్చే విధంగా ఉన్నటువంటి నంబర్ ని మాత్రమే ఇందులో పొందుపరచుకోండి. ఎందుకంటే ఈ పథకాలలో ఉండేటటువంటి అంశాల్లో చాలా స్పష్టంగా ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ ని అడుగుతున్నారు. అవి ఓటీపీ క్లియర్ గా వచ్చి, ఓటీపీ ఉంటేనే కరెక్ట్ గా ఆధార్ కి మొబైల్ నెంబర్ కి అనుసంధానం ఉంటుంది. మీకు ఏదైతే పథకాలు గానీ, అంశాలు గానీ, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా మీకు మొబైల్ నెంబర్ కి SMS రూపంలో రావడం కోసం మాత్రమే ఈ అంశాన్ని పొందుపరచడం జరిగింది. అలాగే వారు చేస్తున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిని స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. ఇందులో కుటుంబ సభ్యుల పేర్లు, దరఖాస్తుదారుతో అంటే కుటుంబ యజమానితో ఆ కుటుంబ సభ్యుల సంబంధాన్ని కూడా ఇందులో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వారి తాలూకు పుట్టిన తేదీలు, ఆధార్ నంబర్లు కూడా ఇక్కడ పొందుపరచాల్సి ఉంటుంది. అలాగే ఇక ఇంటి అడ్రస్, చిరునామాను చూసుకున్నట్లయితే ఇంటి నంబరు, వీధి నెంబర్తో సహా గ్రామం, మున్సిపాలిటీ, వార్డు, జిల్లా, మండల వారీలుగా కరెక్ట్ చిరునామాని పొందుపరచాల్సి ఉంటుంది. ఇక ఇందులో ఏ పథకం కిందకి మీరు అప్లికేషన్ పెట్టుకుంటున్నామనే అంశాన్ని క్లియర్ గా ఇక్కడ పథకాల వారీగా వీరు ఇవ్వటం జరిగింది. ఆ ఒక్కసారి మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే వాటి తాలూకు వివరాలని మీరు పొందుపరచాల్సి ఉంటుంది. అలాగే మొదటిగా మహాలక్ష్మి పథకం ఉంది. ఆ తర్వాత రెండవది వచ్చేసి రైతు భరోసా పథకం, మూడవది వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల పథకం, నాలుగవది వచ్చేసి గృహజ్యోతి పథకం, ఐదవది వచ్చేసి చేయూత పథకం. ఈ చేయూత పథకం చూసినట్లయితే వృద్ధాప్య పెన్షన్ ఇప్పుడు చాలా మందికి వయసు పైబడి ఎటువంటి పనులు చేసుకోవడానికి లేక ఇబ్బంది పడుతున్నటువంటి వృద్ధాప్య పెన్షన్ అనే పథకం చాలా అందరికి ఉపయోగపడుతుంది. ఇందులో చాలా కేటగిరీలని వీరు కాంగ్రెస్ ప్రభుత్వం పొందుపరచడం జరిగింది. ఇందులో దివ్యాంగుల కోసం వాళ్ళు ఇవ్వడం జరిగింది. దివ్యాంగులకైతే అదనంగా ఈ సదరం సర్టిఫికేట్ నంబర్ ను కూడా పొందుపరచాల్సి ఉంటుందనే విషయాన్ని మరొకసారి మీరు గమనించాలి. ఇందులో మీకు వృద్ధాప్య పెన్షన్ లో గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళ, వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఈ ఫైలేరియా బాధితులు, బీడీ టేకేదార్ అనేటటువంటి ఒక కేటగిరీ కూడా దీనిలో పొందుపరచడం జరిగింది. ఇక చివరిగా ఏ పత్రాలని దీంతో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా క్లియర్ గా రాశారు. ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, తెల్ల రేషన్ కార్డు యొక్క జిరాక్స్ కాపీని సమర్పించాలి. అలాగే సంబంధిత పత్రాలను కూడా ఇందులో పొందుపరచాలి. అభ్యర్థి సంతకం, ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వారి సంతకం, తర్వాత పేరు, ఆ తేదీ, సబ్మిట్ చేసినటువంటి తేదీ, ఇది 6వ తారీఖు లోపల సబ్మిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్న విషయాన్ని అందరూ గమనించాలి. రసీదు అనేటటువంటి టైటిల్ తో దీన్ని ఇవ్వడం జరిగింది. మీరు సబ్మిట్ చేసిన ఫామ్ కి ఒక నంబర్ ఇచ్చి ఆ నంబర్ తాలూకు ఎక్నాలజ్మెంట్ పత్రాన్ని మీ చేతిలో పెడతారు ఆ సంబంధిత అధికారులు. ఈ రసీదు మీకు ఆ సంక్షేమ పథకం మీకు వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని, తర్వాత ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీకు SMS రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ రసీదు కూడా మీకు ఏంటంటే ఎక్నాలజ్మెంట్ కింద ఉపయోగపడుతుంది. సో గడువు కాలం తక్కువగా ఉండటంతో ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతోంది. అలాగే దీనికోసం సంబంధిత అధికారులని ప్రత్యేకమైన బృందాలుగా విభజించి వారి ప్రజా సేవలో భాగంగా వారందరినీ కేటాయించడం జరిగింది. ఈ తక్కువ సమయంలో ఇచ్చినటువంటి అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకుని ఈ ఏదైతే
ఏదైతే అమలు చేసినటువంటి పథకాల కోసం అప్లికేషన్లని దరఖాస్తుల్ని మీరు పంపించగలరని కోరుతున్నాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ దక్షిణ్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.